Today my class is for second BSc Sem 3 for physics combination groups. Today we are going to discuss about plane diffraction grating. In this topic we going to discuss about construction and intensity expression. Okay. Our topic is about Fraunhofer diffraction with N slits. It is also called as diffraction grating. దీని previous classes లో ఫస్ట్ టాపిక్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్, సెకండ్ టాపిక్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ బై ఏ డబల్ స్లిట్. ఇప్పుడు ఎన్ని స్లిట్స్ ఉన్నాయంట? క్యాపిటల్ ఎన్ అనే స్లిట్స్ ఉన్నాయి. దట్ ఈస్ మోర్ నెంబర్ ఆఫ్ స్లిట్స్, మోర్ దాన్ 2, దట్ ఈస్ ఎన్ స్లిట్స్. అలా ఎన్ స్లిట్స్ ఉండేదాన్ని ఏమంటారు అంటే గ్రేటింగ్ అంటారు. అలా ఎన్ స్లిట్స్ గ్రేటింగ్ ఏ విధంగా తయారు చేస్తారు అంటే, ఫస్ట్ గ్రేటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ డెఫినేషన్ ఉంది చూడండి. an arrangement consisting of large number of parallel slits of the same width and separated by equal opaque spaces ఈజ్ నోన్ యాజ్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్. మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉంది. స్లిట్స్ యొక్క అన్ని స్లిట్స్ విడ్త్ ఎలా ఉండాలి అంటే సేమ్గా ఉండాలి. వాటిల మధ్యలో సెపరేషన్ ఎలా ఉండాలి అంటే ఈక్వల్గా ఉండాలి. అలాంటి అరేంజ్మెంట్ని ఏమంటారు అంటే డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటారు. ఈ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ని ఫ్రాన్హోఫరు ఫస్ట్ యూజ్ చేసినప్పుడు గ్రేటింగ్ ఎలా తయారు చేశారు అంటే వైర్స్ తీసుకున్నారు. లార్జ్ నెంబర్ ఆఫ్ వైర్స్ తీసుకుని ఆ వైర్స్ అన్నీ కూడా ఎలా ప్లేస్ చేశారు అంటే ఒకదానికి ఒకటి ప్యారలల్గా వెరీ క్లోజ్డ్గా సైడ్ బై సైడ్ ఎట్ వెరీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్లేస్ చేశారు. అప్పుడు దాన్ని ఏమనేవాళ్ళు అంటే గ్రేటింగ్ అంటారు. కానీ తర్వాత కాలంలో గ్రేటింగ్స్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తీసుకున్నారు, సచ్ యాజ్ గ్లాస్ తీసుకున్నారు. ఆ గ్లాసు మీద డైమండ్ పాయింట్తో ఏం చేశారు అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేశారు. పక్క పక్కనే ప్యారలల్గా ఈక్వల్ విడ్త్తో ఈక్వల్ స్పేస్ తోటి నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేశారు, రూల్డ్ లైన్స్ డ్రా చేశారు. డ్రా చేశాక మనం డ్రా చేసినటువంటి రూల్డ్ లైన్ అనేది ఒపాక్ టు లైట్కి అడ్డంగా ఉంటుంది. లైన్కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అనేది ట్రాన్స్పరెంట్ టు లైట్. ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ద్వారా లైట్ ఏమవుతుంది అంటే ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ లైన్ అనేది లైట్కి ఏ విధంగా ఉంటుంది అంటే అడ్డంగా ఉంటుంది. సో అంటే ట్రాన్స్పరెంట్ లైట్ అన్నాను చూసారా, అంటే అది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఒక స్లిట్ లాగా యాక్ట్ చేస్తుంది. దాన్నే ఏమన్నారు అంటే ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ అంటారు. ఇంకా మనం ఇటువంటి లైన్స్ని ఏం చేయొచ్చు అంటే సిల్వర్ సర్ఫేస్ మీద కూడా డ్రా చేయొచ్చు. లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద పొజిషన్స్ ఆఫ్ మిర్రర్స్ ఇన్ బిట్వీన్ ఎనీ టూ లైన్స్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఏ ప్లేన్ కాన్కేవ్ రిఫ్లెక్షన్ గ్రేటింగ్. ఇక్కడేమో లైన్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ద్వారా లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ అన్నారు. ఇక్కడ ఆ గ్యాప్ నుంచి లైట్ రిఫ్లెక్షన్ జరుగుతుంది కాబట్టి రిఫ్లెక్షన్ గ్రేటింగ్ అంటారు. when the spacing between the lines is of the order of wavelength of light, then an appreciable deviation of the light is produced. ఆ లైన్స్కి మధ్య ఉండేటటువంటి స్పేసింగ్ అనేది మనం తీసుకున్నటువంటి లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంతైతే ఉందో ఆ స్పేసింగ్ కూడా అంతే రేంజ్లో ఉందనుకోండి, అప్పుడు మనకి డీవియేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. This is the Fraunhofer diffraction due to N slits. Here AB is the grating. ఇక్కడ AB అనేది గ్రేటింగ్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఆ గ్రేటింగ్ మీద నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేస్తారు అని చెప్పాను కదా. ఇలా చూసారా,
డార్క్గా కనిపిస్తున్నటువంటి లైను మనం డ్రా చేసినటువంటి లైను. దిస్ ఈజ్ ద సెకండ్ లైన్. ఈ రెండు లైన్స్కి మధ్యలో స్పేస్ ఉంది చూసారా? ఈ స్పేస్ ద్వారా లైట్ డైఫ్రాక్షన్ జరుగుతుంది. ఓకే, ఇదేమో ఒపాక్ పార్ట్. ఇక్కడ ఈ విడ్త్ ఆఫ్ ద స్లిట్ ఎంత అంటే స్మాల్ ఈ. విడ్త్ ఆఫ్ ద ఒపాక్ పార్ట్ ఎంత అంటే స్మాల్ డి. అంటే ఈచ్ స్లిట్కి మనకి ఎంత గ్యాప్ ఉంటుంది అంటే ఈ ప్లస్ D. E be the width of each slit and D be the width of opaque part. అంటే E plus D is known as the grating element. నిన్న మనం డబల్ స్లిట్లో చూపించాం. E plus D అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే ఇది ఫస్ట్ స్లిట్, ఇది సెకండ్ స్లిట్. ఈ రెండిటికి మధ్య ఉన్న గ్యాప్నే E plus D అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని E plus D అంటాం. దాన్నే గ్రేటింగ్ ఎలిమెంట్ అంటారు. XY ఈజ్ ద స్క్రీన్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద పేపర్. XY అనేది స్క్రీన్. సపోజ్ ఏ ప్యారలల్ WW ప్రైమ్ అనేది వేవ్ ఫ్రంట్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా బి ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద గ్రేటింగ్. ఈ మోనోక్రోమాటిక్ లైట్ వచ్చి గ్రేటింగ్ మీద ఇన్సిడెంట్ అయ్యింది అనుకుందాం. అకార్డింగ్ టు హైగెన్స్ ప్రిన్సిపల్ ఇలా వచ్చి లైట్ ఈ గ్రేటింగ్ మీద ఇన్సిడెంట్ అయింది కదా, అంటే ప్రతి స్లిట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది కదా. అకార్డింగ్ టు హైగెన్స్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద స్లిట్ యాక్ట్స్ యాజ్ ఏ ఫ్రెష్ సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్. ప్రతి పాయింట్ కూడా మళ్ళీ మనకి ఒక సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆ సోర్స్ నుంచి వచ్చినటువంటి వేవ్లెట్స్ని సెకండరీ వేవ్లెట్స్ అంటారు. ఈ సెకండరీ వేవ్లెట్స్ అనేవి ట్రావెలింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్లోనూ ట్రావెల్ చేస్తాయి. ద సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ అయిన లైట్ డైరెక్షన్లోనే ట్రావెల్ చేసిన లైట్ రేస్ అన్నీ కూడా కమ్ టు ఫోకస్ ఎట్ పాయింట్ P0. ఇక్కడ డాటెడ్ లైన్స్ డ్రా చేసాను చూసారా? ఈ డాటెడ్ లైన్స్ అంటే లైట్ ఏ యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అదే యాంగిల్తో డైఫ్రాక్ట్ అయితే దట్ మీన్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఆ వేవ్లెట్స్ అన్నీ కూడా ఎక్కడ ఫోకస్ అవుతాయి అంటే P0 దగ్గర ఫోకస్ అవుతాయి. అలా కాకుండా ఇన్సిడెంట్ అయిన యాంగిల్కి థీటా యాంగిల్ చేస్తున్నటువంటి లైట్ రేస్ అన్నీ కూడా ఎక్కడ ఫోకస్ అవుతాయి అంటే P1 అనే పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి. ద సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఇంక్లైన్డ్ విల్ కమ్ టు ఏ ఫోకస్ ఎట్ ఏ పాయింట్ P0 ఆఫ్ ద screen as the screen is placed at the focal plane of the convex lens. Okay, the point P0 will be a central maximum. అందుకని P0 అనేది మనకి సెంటర్లో ఫామ్ అయినటువంటి మాక్సిమా. థీటా యాంగిల్ చేస్తున్నటువంటి లైట్ రేస్ అన్నీ కూడా ఎక్కడ ఫోకస్ అవుతాయని చెప్పాను? P1 దగ్గర ఫోకస్ అవుతాయి. అంటే ఏంటమ్మా? P0కి లెఫ్ట్ సైడు రైట్ సైడు అంటే P0కి బోత్ సైడ్స్ కూడా ఆల్టర్నేటివ్గా డార్క్ బ్యాండ్ బ్రైట్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ సెంట్రల్ మాక్సిమా ఆర్ అబ్టైన్డ్. ఓకే, నౌ మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే P1 అనే పాయింట్ దగ్గర ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రిజల్టెంట్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలి. మనం నిన్న కూడా క్యాలిక్యులేట్ చేసాం కదా P1 అనే పాయింట్ దగ్గర డ్యూ టు డబల్ స్లిట్లో కూడా ఎంత రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంటుందో క్యాలిక్యులేట్ చేసాము. దానికోసం ఫస్ట్ పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాము, నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాము. అప్పుడు ఈ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వస్తుంది. యాంప్లిట్యూడ్ని స్క్వేర్ చేస్తే ఇంటెన్సిటీ అనేది వస్తుంది. ఓకే, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఇదంతా కూడా ఇప్పుడు నేను మీకు ఫిగర్లో ఎక్స్ప్లెనేషన్ చేసింది. ఓకే, మనకి డ్యూ టు సింగిల్ స్లిట్ వలన ప్రతి స్లిట్ నుంచి కూడా మనకి వేవ్లెట్స్ అనేవి వస్తున్నాయి. ఒక సింగిల్ స్లిట్ నుంచి వచ్చినటువంటి వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత అంటే A sin ఆల్ఫా బై
alpha. Due to single slit, this is the amplitude, okay, of a wavelet, where alpha is equal to pi sin theta by lambda. ఇక్కడ మనకి సింగిల్ స్లిట్ లేదు. ఎన్ని స్లిట్స్ ఉన్నాయి అంటే క్యాపిటల్ N అనే స్లిట్స్ ఉన్నాయి. ప్రతి స్లిట్ నుంచి కూడా మనకి వేవ్లెట్ అనేది వస్తుంది. వచ్చినటువంటి ప్రతి వేవ్లెట్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత అంటే a sin alpha by alpha. దెన్ వీ హ్యావ్ అంటే n స్లిట్స్ ఉంటే కనుక n డైఫ్రాక్టెడ్ వేవ్స్ ఉంటాయి. వన్ ఈచ్ ఫ్రమ్ ద మిడిల్ పాయింట్ ఆఫ్ ద స్లిట్. ప్రతి మిడిల్ పాయింట్ నుంచి కూడా ఒక స్లిట్ నుంచి కూడా ఒక వేవ్ వస్తుంది. ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ స్లిట్స్, రెండు వరుస స్లిట్స్ మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత అంటే E ప్లస్ డి సైన్ థీటా. నిన్న క్లాస్లో వచ్చింది మనకి E ప్లస్ డి సైన్ థీటా, ప్రీవియస్ క్లాస్, డ్యూ టు డబల్ స్లిట్. ఓకే, దెర్ ఈజ్ ఏ పాత్ డిఫరెన్స్ ఉంది అంటే ఫేజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఫేజ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2π by lambda ఇంటూ పాత్ డిఫరెన్స్. 2π by lambda ఇంటూ పాత్ డిఫరెన్స్ ఏంటి? E ప్లస్ డి సైన్ థీటా. బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ వేవ్స్, రెండు పక్క పక్కన స్లిట్స్ మధ్య ఆర్ వేవ్స్ మధ్య పాత్ డిఫరెన్స్ E ప్లస్ డి సైన్ థీటా, ఫేజ్ డిఫరెన్స్ 2π by lambda E ప్లస్ డి సైన్ థీటా. ఈ ఫేజ్ డిఫరెన్స్ ని 2π by lambda ఇంటూ E ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాము అంటే 2 బీటా అనుకుందాము. అంటే దిస్ వన్ అన్నమాట. బై ద మెథడ్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఎందుకు రాసామంటే ఈ ఫార్ములా, ఇది కూడా మనకి రిజల్టెంట్ వెక్టార్ ఎడిషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ అని డైఫ్రాక్షన్ స్టార్టింగ్లోనే ఫస్ట్ టాపిక్ ఉంటుంది. ఒక్కొక్క సింగిల్ స్లిట్ వలన మనకి ఎంత యాంప్లిట్యూడ్ ఉన్న వేవ్ వస్తుందంటే ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వస్తుంది. అలా n అనే స్లిట్స్ ఉన్నాయి. అలా n స్లిట్స్ నుంచి వచ్చిన మొత్తం స్లిట్స్ నుంచి ఎంత యాంప్లిట్యూడ్ వస్తుంది అంటే ఒక సింగిల్ స్లిట్ నుంచి వచ్చిన యాంప్లిట్యూడ్, నెక్స్ట్ సెకండ్ స్లిట్ నుంచి కూడా అంతే యాంప్లిట్యూడ్ వస్తుంది, థర్డ్ స్లిట్ నుంచి కూడా అంతే యాంప్లిట్యూడ్ వస్తుంది. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత అంటే మొత్తం అన్ని స్లిట్స్ నుంచి వచ్చినటువంటి యాంప్లిట్యూడ్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే ఎంత యాంప్లిట్యూడ్ వస్తుంది అంటే R ఈజ్ ఈక్వల్ టు A సైన్ ND/2 by sin D/2. In the present case, small a is equal to A sin alpha by alpha. The amplitude due to single slit. Small n is equal to capital N. Small d is equal to 2 బీటా. ఇక్కడ మనకి D/2 ఉంది. D/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బీటా అవుతుంది. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. R ఈజ్ ఈక్వల్ టు A సైన్ ఆల్ఫా బై స్మాల్ ఏ అంటే స్మాల్ ఏ ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ సైన్ స్మాల్ n ప్లేస్లో క్యాపిటల్ N, D/2 ప్లేస్లో బీటా, సైన్ n బీటా బై సైన్ బీటా. ఓకే, మనకి కావాల్సింది ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ చేసాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే I0. Square of the amplitude is called intensity. So A square is equal to ఏం రాసుకోవచ్చు మనం? I0 అని రాసుకోవచ్చు. చాలా సార్లు నేను చెప్పాను, స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటెన్సిటీ. ఎక్కడ R స్క్వేర్ కనిపించినా, ఎక్కడ ఏ స్క్వేర్ కనిపించినా I అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ది రిమైనింగ్ సేమ్ స్క్వేర్ టర్మ్స్ స్క్వేర్ లాగానే రాసాం. సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ అండ్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా. This is equation 3. The factor A sin alpha by alpha whole square gives the distribution of intensity due to single slit, while the factor sin square and beta by sin square beta gives the distribution of intensity as a combined effect of all the slits. ఒక సింగిల్, దిస్ ఈజ్ ద, మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్లో P1 అనే పాయింట్ దగ్గర ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పుకున్నాము. దిస్ ఈజ్ ద ఇంటెన్సిటీ ఎట్ ద పాయింట్ P1. I ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది?
I naught sin alpha by alpha whole square sin square n beta by sin square beta. This is the due to single slit. This is the due to n slits. Hence, the resultant intensity I is equal to I naught sin alpha by alpha whole square into sin square n beta by sin square beta. This is the Fraunhofer diffraction due to n slits, or దీన్ని ఏమని అనొచ్చు అంటే ప్లేన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అని కూడా అనొచ్చు. ఈ ప్లేన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్లో మనం ఫస్ట్ గ్రేటింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాము. ఏంటి గ్రేటింగ్ అంటే? లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ స్లిట్స్ ఆఫ్ సేమ్ విడ్త్ and separated by equal opaque space is known as diffraction grating అంటారు అని చెప్పుకున్నాం. ఏ విధంగా గ్రేటింగ్ అనేది ఇంతకు ముందు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇప్పుడు ప్రజెంట్ కేసెస్లో ఏ విధంగా, ప్రజెంట్ డేస్లో ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది మనం చెప్పుకున్నాము. గ్రేటింగ్ మనం కూడా మనం థర్డ్ సెమ్లో ల్యాబ్లో మనం కూడా గ్రేటింగ్ యూస్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము. అది మీరు చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, గ్రేటింగ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారో చెప్పుకున్నాము. P1 అనే పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్పుకున్నాము. ఇదంతా కూడా ఇంటెన్సిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సింగిల్ స్లిట్ టాపిక్ని యూస్ చేసే క్యాలిక్యులేట్ చేస్తాము. సింగిల్ స్లిట్ యూస్ చేస్తే యాంప్లిట్యూడ్ ఎంత వస్తుందో ఆల్రెడీ మనకు తెలుసు. రెండు స్లిట్స్ నుంచి వచ్చే వేవ్స్ మధ్య పాత్ డిఫరెన్స్ ఎంతో మనం డబల్ స్లిట్లో క్యాలిక్యులేట్ చేసాం. ఫేజ్ డిఫరెన్స్ ఎంతో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. మొత్తం అన్ని స్లిట్స్కి వెక్టార్ ఎడిషన్ ఆఫ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈక్వేషన్ యూస్ చేసుకున్నాము. అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. ఇంటెన్సిటీ కావాలి కాబట్టి r² చేసాము. ఫైనల్గా P1 అనే పాయింట్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేసాము. ఈక్వేషన్ 3 is the resultant intensity at the point P1 due to wavelets from n slits. Okay, thank you girls.